జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆ సందర్భాన్ని అంటే ముఖ్యంగా బాగా ఉపయోగించుకోవడం అనేది బాగా అలవాటు. అసలు అక్కడ సందర్భానికి సంబంధించి ఆయన అక్కడ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా ఆయనకి సంబంధం ఉండదు. నిన్న వినుకొండ వెళ్ళారు. వినుకొండకి సంబంధించి ఏదో హత్య గురించి దాన్ని రాజకీయం చేయడం కోసం హుటాహుట్టిన బెంగళూరు నుంచి ఆయన అక్కడికి చేరుకుని వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారా, లేదంటే గతంలో ఈయన మాట్లాడిన అంటే ఈయన హయాంలో జరిగినటువంటి పథకాల గురించి ఎవరైతే వాళ్ళ బంధువులు ఉన్నారో వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళినట్లేదు. అక్కడ ఈయన పథకాల గురించి చెప్పినట్టుగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఈయన వీడియో ఒకసారి చూడండి. కాసేపు నవ్వు కూడా ఆపుకోండి, ఎందుకంటే అంబటి రాంబాబు గారు కూడా చాలా చక్కగా నవ్వు ఆపుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే ఈయన మాట్లాడే విధానం అలా ఉంటది. పదహైదు వేలు నీకు, 15,000 నీకు, 15,000 నీకు. ఎందుకు నీకు అక్కడ నువ్వు వెళ్ళిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి, మీరు మాట్లాడాల్సిన పని ఏంటి, అసలు అక్కడ మీరేం మాట్లాడదాం అనుకుంటున్నారు, అసలు మీరేం చెప్దాం అనుకుంటున్నారు సమాజానికి? అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడాల్సిన వివరణ ఇవ్వాల్సిన పని ఏంటి? దేని గురించి మాట్లాడాలి, దేని గురించి చెప్పాలి? హత్య జరిగింది. ఈ హత్యకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు ఎవరైనా సరే, టీడీపీ అయినా, వైసీపీ అయినా, ఇంకొక పార్టీ అయినా సరే, వాళ్ళకి శిక్ష పడాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో మీరు ఏదో దాని మీద దుమ్మెత్తిపోద్దాం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంతేగాని మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చనిపోయిన బంధువులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూడా ఉంటే ఆ హత్య కాబట్టి ఆ పిల్లడు అబ్బాయికి సంబంధించి వాళ్ళ దగ్గర కూడా అమ్మ గతంలో వచ్చిండుంటే, గతంలో మీకు ఇన్ని పథకాలు ఇంత డబ్బులు వచ్చిండయి, ఇప్పుడు రావట్లేదు, ఇప్పుడు ఎవరు అని చెప్తున్నాడు. అధికారం కోల్పోయి నెల రోజులు అయ్యింది. ఈ మనిషికి ఇంకా అధికారం మదం ఇంకా దిగల. మరి ఈయన కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చేస్తాం, ఆ ఇష్టం వచ్చిన వాళ్ళందరికీ మొత్తం అన్ని డబ్బులు ఇచ్చేస్తాం అని చెప్పావు. 3,000 నుంచి 2,000 నుంచి 3,000 పెన్షన్ చేసేస్తాం అన్నావు. ఒకసారి చేసావా? చేయలేదుగా. ఎవరికి ఉండే టైం వాళ్ళకు ఉంటుంది. కనీసం 1 month 2 months, కనీసం ఒక 6 నెలలు టైం కూడా వాళ్ళకి ఒక గవర్నమెంట్కి ఇవ్వకపోతే మనం ఎలా ఉంటాం? ఇది ఈయన శవ రాజకీయాలన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి కంప్లీట్ గా శవ రాజకీయాలు చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాడు. శవ రాజకీయాల కోసమే ఆయన పార్టీ పెట్టాడు. శవ రాజకీయాల కోసమే ఆయన రాజకీయ పార్టీని నడుపుతూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. ఆయన కడ శ్వాస వరకు కూడా శవ రాజకీయం కోసమే ఉండే వ్యక్తుల్లో ఈయన మొదటి వ్యక్తి అనమాట. ఇంకెవరో ఎక్కడ ఉండర్లేండి, ఈయన ఒక్కడే ఉంటాడు. ఈయన మాట్లాడుతుంటే చూసారా, ఈయన ఎంత చిలక నవ్వు ఆపుకుంటున్నాడు, కానీ మళ్ళీ తిడితే ఇబ్బంది పడతామేమో అని చెప్పుకుంటున్నాడు. ఇకపోతేనేమో ఈయన ఈ వెనకాల కనిపించే వ్యక్తి, ఈ హత్యకి మూల కారణమైనటువంటి వ్యక్తి పిఎస్ ఖాన్. ఈయన దగ్గర పనిచేసేటువంటి ఇద్దరే, జిలానీ కావచ్చు, జిలానీ రషీద్, వీళ్ళిద్దరూ గొడవ పడడానికి కారణం కూడా ఈయనే తెలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్య వైర్యం పెరిగిపోవడానికి కారణం కూడా ఈయనే తెలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్య విద్వేషాలు పెరిగిపోయి పెంచి పోషించింది కూడా ఈయన తెలుస్తుంది. అదే వ్యక్తిని మళ్ళీ వెంట వేసుకుని ఈ రోజు మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈయన గురించే మనం ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా 5 సంవత్సరాలు చూసిందని చీకొట్టేకునే విధంగా ఆయన ప్రవర్తన అలా తయారైపోయింది. మరీ ఇంత దౌర్భాగ్యంగా, మరీ ఇంత దారుణంగా తయారవ్వాల్సిన పరిస్థితి ఏంటి? ఎక్కడ శవం ఉంటే అక్కడ వాలిపోవటమా? ఎక్కడ శవం కనిపిస్తే దాన్ని శవ రాజకీయం చేద్దాం అనుకోవటమేనా? తండ్రిని అడ్డం పెట్టుకుని చేసావు, బాబాయ్ని అడ్డం పెట్టుకుని చేసావు. మొన్న ఎవరు పోతారా అనుకున్నారు చాలా మంది. ఎంత భయపడిపోయారు, ఆఖరికి మీ కుటుంబ సభ్యులు కూడా భయపడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు నెల అయ్యిందో లేదో మొదలెట్టేశాడు మళ్ళీ శవాలు 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 శవాలు, ఎక్కడ రండి మొత్తం ఇచ్చేసుకుందాం, శవ రాజకీయాలు చేసేద్దాం, వెంటనే తీసేద్దాం. మళ్ళీ దీని మీద ఢిల్లీ వెళ్ళి మాట్లాడతాడట. పక్కన నుండి ముందు పంపించు, ఆయన మీద విచారణగా ఆదేశించు. నువ్వు ఢిల్లీ వెళ్ళి చేసే బదులు ముందు పక్కన నుండి తీసుకెళ్లి ఆయన్ని ప్రశ్నించడానికి పోలీసులకు అప్పచెప్పు. అంటే ఈయన వెనకాల కాపలా కాస్తున్నావు అనే కదా ఈయనకి. ప్రజలు గమనించాలి, ఎవడైనా సరే శిక్ష తప్పు చేశాడు అంటే మాత్రం శిక్ష అత్యంత దారుణంగా ఉండేలా ఉండాలి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో దానికి తగ్గ చట్టాలు ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావాలి. టీడీపీ వాళ్ళైనా సరే ఎవరైతే హత్య చేశాడో అతన్ని కూడా ఇంకొకడు చెయ్యాలి అంటేనే, చెయ్యాలన్న ఆలోచన వస్తేనే వాడు ఇక మన వల్ల కాదు చెయ్యాలన్న ఆలోచన కూడా రాకూడదు. ఆ స్థాయిలో ఉండాలి వాళ్ళకి ట్రీట్మెంట్. అప్పుడు తప్ప న్యాయం జరగదనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు కూడా భయపడతారు ఆ టైంలో.
అమ్మో మనం కూడా రేపు మన మీద కూడా వస్తుంది, మనం కూడా చేపిస్తున్నాం, వాళ్ళ వెనకాల మనమే ఉంటున్నాం, గంజాయి పెట్టేసాం, మద్దు ఇష్టం వచ్చినట్టు మధ్య కల్తీ మందు ఆమె చెప్పాం, ఆ గంజాయి మత్తులు ఆ మత్తు మందులు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఇలాంటివి మనం చెయ్యాలంటే వీళ్ళకి ఇది కారిపోవాలి. ఫస్ట్ వీళ్ళకి కారితే తప్ప వాళ్ళకి పని చేయదు. ముందు ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వండి, అలాంటి వాళ్ళు దారిలోకి వస్తారు.